మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలిసింది. పోయినసారి అయితే పార్టీ అవకాశం ఇచ్చింది, పోటీ చేసినాం. ఈసారి కూడా అవకాశం ఇస్తే పోటీ చేస్తాం. సో ఇస్తారా? మీరు ఇస్తారనే విశ్వాసం నాకుంది. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? పార్టీ ఎమ్మెల్సీ ఏదో వస్తున్నది, అక్కడే పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఏడ పోటీ చేయమంటే ఆడ పోటీ చేస్తాం. మీ ఇంట్రెస్ట్ అయితే ఎవరి మీద పోటీ చేయమంటే వాళ్ళ మీద పోటీ. మెదక్ అంటే మళ్ళీ హరీష్ రావు, మళ్ళీ నా ఇంట్రెస్ట్ ఏం లేదు. హరీష్ రావు ఏంది? హరీష్ రావు అవసరం కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఏమైతే కేసీఆర్ వేస్తే కామారెడ్డి ఓడగొట్టలేదా? మా నాయకుడు ఓడగొట్టలేదా? కామారెడ్డి ఓడిపోయినాడు, మెదక్లో ఎందుకు ఓడిపోడు? ఎందుకు ఓడిపోడు అంటున్నా. సో గెలుపోవటంలో అనేది రాజకీయాల్లో ఒకప్పుడు ఇట్లే చెప్పుతారు, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పారు. ఇందిరా ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా చిత్తరంజన్ దాస్ గారి చేతిలో? అవును. అందుకని ఈయన ఓడుతాడు, ఆయన గెలుస్తాడు అనేది ఏమి ఉండదన్న. వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, ప్రజలు వాళ్ళని వద్దనుకుంటున్నారు, పంపిస్తారు ఇంటికి. సో ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే ఎలక్షన్లకు ముందు మీ మీద చర్చ జరిగింది. రఘునందన్ రావు పటాన్చెరు టికెట్ అడిగింది కాంగ్రెస్ నుంచి. సో డిస్కషన్స్ అయిపోయినాయి, కానీ ఎందుకో చివరి నిమిషంలో ఇక్కడ కుదరలేదు సమీకరణాలు. అందులో భాగంగా సరైన మళ్ళీ బ్యాక్ అయ్యిందని ఇప్పుడేమైనా అనిపిస్తున్నదా? ఇవన్నీ కూడా చేంజ్ అయి ఉంటే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేని అవసరమైతే మంత్రిని అవుతున్నామని ఏమైనా అనిపించిందా? సో అట్లా అనుకుంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెల్లారవై కేసీఆర్ని కలిసి నేను మీ పార్టీలోకి వస్తే సార్ తీసుకోమంటే తీసుకునేటోడు, బంగారంగా తీసుకునేటోడు కదా. మరి నాకు పార్టీ మారాలని ఆలోచన ఉంటే అప్పుడే పోతుంటే కదా, మంచి మస్తు పైసలు కూడా వస్తుండే కదా. ఈ మాట చిన్న మంత్రి పదవి ఏదో విప్పో ఏదో ఒకటి ఇస్తుండే కదా. నేను పార్టీ మారాలనుకుంటే అప్పుడే మారుతుంటే కదా రఘు గారు. నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి మీలాంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది ఎర్ర జెండా కప్పుకొని విశ్లేషకులు వచ్చి రోజు పొద్దున్న లేస్తే నన్ను మాటల దాడిలో తట్టుకోలేనటువంటి కొంతమంది, నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి అనలిస్టులు, వీళ్ళందరికీ రఘునందన్ రావుని ఎట్లా బట్టగాల్చి బదనాం చేయాలి. నేను మీ ముందే క్వశ్చన్ అడిగిన, నేను అదే చెప్తా ఉన్నా. రఘునందన్ రావు కాంగ్రెస్ లోకి పోతాడు, రఘునందన్ రావు పటాన్చెరు చేస్తాడు, రఘునందన్ రావు రేవంత్ రెడ్డితో మాట్లాడాడు, రఘునందన్ రావు సోనియా గాంధీ, ఇవన్నీ బదనాములన్నా. నా ఎదుగుదలను చూసి ఓరోలేక, అరే నాలాంటి కంట్రిబ్యూటర్, నాలాంటి రిపోర్టర్ రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యిందని కొంతమంది మీడియా మిత్రులకు ఉచితం. ఎర్ర జెండాలకి రోజు పొద్దుగా అయితే వీడు మమ్మల్ని టీవీలోకి వచ్చి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు, వీడు ఒక్కరు లేకపోతే మంచిగా ఉండని ఆలోచించే కొంతమంది విశ్లేషకులు, ఇట్లా చాలా మంది కర్నూలు చావుకు 100 మంది కారణమైనట్టు మనిషికో రాయి వేసుకుంటూ పోయేందుకు ప్రయత్నం చేస్తారు. నేను పార్టీ మారాలని అనుకున్న రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి చెప్తా, మీరేం టెన్షన్ పడకుర్రి. నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఆ రోజు వస్తుందా? నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఈ ఎటకారాలు నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పిన వెటకారానికి సమాధానం చెప్తాను. నేను 100 సార్లు చెప్పిన 100 టీవీ ఛానళ్లలో చెప్పిన రఘునందన్ రావు విల్ కంటిన్యూ ఇన్ భారతీయ జనతా పార్టీ. కాదు కూడదు అనుకున్న రోజు సుబ్రహ్మణ్య స్వామిలా కోటేసుకొని రఘుని ఎట్లా జైలుకు పంపాలి, విశ్లేషకులను ఎట్లా జైలుకు పంపాలి, ఎవరిని ఎట్లా పంపాలనే పని ఖచ్చితంగా తీసుకుంటా బాధ్యత. థ్యాంక్ యూ. ఒకసారి సభలకు పోవాలనుకున్నా పోయినాను. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల నన్ను ఇట్లా ఇరిటేట్ చేసి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం ఎవరిని ఇరిటేట్ పెట్టాలని కూడా ఇరిటేట్ చేస్తే అంటున్నా. అందుకనే చెప్తున్నా, ఎవరు లిమిట్ దాటినా, ఎవరు నన్ను ఇరిటేట్ చేసినా వాళ్ళందరినీ ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఇది దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.